ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత చనిపోయిన కార్మికురాలకి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ వెంటనే ఇవ్వాలి. చనిపోయిన కార్మికులకి 50 లక్షల రూపాయలు కార్మికుల ఐక్యత చనిపోయిన మున్సిపల్ కార్మికురాలకి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కార్మికురాలకి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ అందించాలి. నేను జునేద్ అహ్మద్ ఖలీల్ ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ లీడర్ ని. ఈ రోజు పొద్దున ఏదైతే ఘటన జరిగిందో ఇది చాలా బాధాకరమైన ఘటన. మా తోటి ఇక్కడ పనిచేసే కార్మికురాలు ఆమెపై ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఆమెపై కొట్టి పారిపోయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులు ఆపి వెంటనే ఆ బస్సును పట్టించి ఆమెని హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇదేమో సంస్థ ఏదైతే ఉందో ఇది సేవా సంస్థ. ఈ సేవా సంస్థని దందా సంస్థగా మార్చేశారు ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు. వీళ్ళకి అందాల్సిన వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, వీళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్, వీళ్ళకి ఇవ్వాల్సిన హక్కులను ఇక్కడ దోచుకుంటున్నారు. వీళ్లకు టైంకి వాళ్లకు శానిటేషన్ కు కావాల్సిన అన్ని ప్రక్రియలు కానీ వాళ్ళ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకు అందించాల్సిన హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇవ్వటం లేదు. వాళ్ళు ఊడ్చేటప్పుడు కింద ముఖం పెట్టుకొని ఊడ్స్తారు. అలాంటప్పుడు వచ్చే బండ్లను వాళ్ళను ముంగటే ఆపి నెమ్మదిగా వెళ్ళే విధంగా ఒక సిగ్నల్ గా ఒక మనిషిని నిలబెట్టించాలా, అది జవాన్ పని. అటు చుట్టుపక్కల ఒక రెడ్ బోర్డ్స్ నిలబెట్టాలా, ఎందుకంటే కార్మికులు కింద ముఖం వేసుకొని పనిచేస్తారు, వాళ్ళకి తెలియదు బస్సులు ఎట్లా వస్తాయి ఎట్లా పోతాయి అన్నది. అక్కడ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ రోడ్డు ఎందుకు చిన్నగా కట్టారు? 50 ఫీట్లు ఇటుపక్క 50 ఫీట్లు అటుపక్క రోడ్ ఉండాల్సింది ఆ బీటీ రోడ్ ఎందుకు చిన్నగా వేశారు? ఎందుకు తక్కువ చేశారు? ఆ రోడ్డు చిన్నగా వేయడం వల్ల ఆ బస్సులేమో కిందికి దిగాయి, ఊడ్చేటోళ్ళకి పాపం ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలకు హానికరం జరిగింది. బోధన్ మున్సిపాలిటీ అనేది ఇది సేవా సంస్థ. బోధన్ పట్టణ ప్రజల కోసం వీళ్ళు కష్టపడి ఆ చెత్త పని చేస్తున్నారు. ఎవరు ముందుకు రారి పని చేయడానికి? వాళ్ళకు హక్కులు వాళ్ళకి పూర్తిగా ఇవ్వాలా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ సహించేది లేదు. ఆ అమ్మకు పూర్తి విధంగా మంచి హెల్త్ ఫెసిలిటీ ఆ అమ్మకు అక్కడ అందించాలా. అదే విధంగా వాళ్ళ పిల్లలకు అండగా నిలబడాలా. ఇక్కడ పనిచేసే ప్రతి కార్మికులకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇవ్వాలా. వాళ్ళకి ఇన్సూరెన్స్లు కానీ, వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కానీ, వాళ్ళ డ్రెస్ కోడ్లు కానీ, వాళ్ళకు బూట్లు కానీ, చెప్పులు కానీ, గ్లౌజెస్ కానీ ఇవన్నీ వాళ్ళకి అందించాలా. చెత్త బండ్లు ఏవైతే సేకరిస్తున్నాయి ట్రాక్టర్లు వాటన్నిటికీ ఫిట్నెస్ ఉండాలా. నడిపించే వాళ్ళు ఆ బండ్లకు ఇన్సూరెన్స్ ఉండాలా. లేకుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు తెలియదు ఇన్సూరెన్స్ ఉందో లేదో. ఆ ఇన్సూరెన్స్ ఉంటే ఆమెకు బెనిఫిట్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి ముందు ఈ సంస్థను కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారిది, అదే విధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిది, అదే విధంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది. ఈ కార్మికులు లేకపోతే పట్టణం లేదు. ఈ కార్మికులు చేయకపోతే పట్టణంలో 2 రోజులు బతకలేం. అలాంటి కార్మికులకు ఇంత దిగజారుడంగా చూడడం తప్పు. వీళ్ళకి అండగా నిలబడాలి అని మేము మున్సిపల్ కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నాము. మీ సమస్యలు వీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ పరిష్కారం చేసేదాకా వీళ్ళు పనికి ఎక్కేది లేనే లేదు. అందరికీ అన్ని విధాలుగా ప్రతి సమస్య మొత్తం కావాలా. ఇక్కడ మున్సిపాలిటీలో ఏ దందా జరుగుతుందో అది బంద్ కావాలా. వీళ్ళ హక్కు వీళ్ళకి అందించాలని ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది పూర్తయ్యే వరకు వీళ్ళతోని పోరాటంతో కార్మిక సంఘాల వెంట మేము ఉంటామని ఈ సందర్భంగా చెప్తున్నాను. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మేము కాంట్రాక్ట్ డ్రైవర్లం సార్. కాంట్రాక్ట్ డ్రైవర్లం. మాకు కూడా ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏది లేదు. మా గురించి కూడా కొంచెం